ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి అమ్మను దర్శించుకున్నారు. భారీ క్యూలైన్లలో నిల్చొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.
ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర నుంచి బోనాల ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం సదానందం అందిస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికి ఇంకా ఈ టైం వరకు కూడా ఇంకా రద్దీ కొనసాగుతుంది. భక్తులు ఇంత నైట్ అయినా కూడా స్టిల్ ఇంకా వస్తూనే ఉన్నారు. సో ఉదయం 3 గంటలకు ఆలయం ఓపెన్ చేస్తే 4 గంటల నుంచి ప్రత్యేక పూజల అనంతరం 4 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి బోనాలు సమర్పించడానికి అలౌ చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా రద్దీ కొనసాగుతూనే ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలే కాకుండా నగరంలోని అన్ని ప్లేసెస్ నుంచి పబ్లిక్ ఇక్కడికి వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఓపెన్ చేసినటువంటి 6 క్యూ లైన్లు కూడా రద్దీగానే ఉన్నాయి. సుమారు 1 గంట నుంచి గంటన్నర సమయం అమ్మవారిని దర్శించుకోవడానికి పడుతుంది. సో మనం చూస్తున్నాం కదా, ఇది ఇక్కడ రామ్ గోపాల్ పేట్ నుంచి వచ్చేటువంటి క్యూ లైన్. ఈ క్యూ లైన్ ఈ టైంలో కూడా ఇంత లేట్ నైట్ అయినా కూడా ఇంకా బిజీగానే ఉంది. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము బల్కంపేట నుంచి ఎల్లమ్మ టెంపుల్. మొన్ననే మా అమ్మవారి కళ్యాణం అయిపోయింది 21st. ఉన్నది ఇక్కడ రష్ కానీ రద్దీ మంచిగా ఉంది చెప్పాలంటే. బాగా ఫెసిలిటీస్ బాగా చేసారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్లస్ డివోటీస్ వీళ్ళు ఉంటారు కదా మన టెంపుల్ సంబంధించిన వాళ్ళు, ఆర్గనైజర్స్ వాళ్ళు కూడా బాగానే ఆర్గనైజ్ చేసి బాగానే పంపిస్తున్నారు. మొత్తానికి అయితే ఇలా పెద్దనే ఉందా క్యూ లైన్? ఎట్లుంది? పెద్ద మామూలుగా ఉంది, పెద్దగా ఏం లేదు అంటే ఉంది. కాకపోతే సాఫ్ట్ మూమెంట్ మంచిగా ఉంది. ఎవరికి ఇబ్బంది ఏం పెద్దగా అనిపించట్లేదు. ఎట్లా చేసుకుంటారు మీరు పండుగ, బోనాల పండుగ ఇంటికాడ ఎట్లా చేస్తారు? అంటే ఇప్పుడు పొద్దున్నలోగానే మామూలుగా ఇంట్లో వాళ్ళు చేస్తుంటారు. బోనం కుదించడం, అమ్మవారికి నైవేద్యంలాగా అన్నం వండేసి బెల్లము అవన్నీ వేసేసి ఇంట్లో వాళ్ళు, మా వైఫ్, మా అక్క, మా చెల్లెళ్ళు అందరూ వస్తారు. ఏది ఈ సండే, నెక్స్ట్ సండే మా దగ్గర ఉంది. వాళ్ళు వస్తారు, అక్క బావాళ్ళు అందరికీ తెలియదు ఏముంది మన తెలంగాణ ట్రెడిషను. వాళ్ళు వస్తేనే మనకు పండగ. సో అట్లా మంచి జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఇక మనం ఉన్నంత కాలం అట్లా జరుపుకుంటాం. సో కంటిన్యూస్గా వస్తున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చిర్రే? నేను బాలాజీ నగర్కి వెళ్ళి వస్తున్నా. యాప్రల్ బాలాజీ నగర్. యాప్రాల్ నుంచి? యాప్రల్ బాలాజీ నగర్. ప్రతి ఏడా వస్తారా? అంత లాంగ్ నుంచి వచ్చారు? ప్రతి ఏరియా వస్తాము. నా పేరు శ్రీకాంత్ బోనం, బాలాజీ నగర్. ఈ ఉజ్జయిని మహంకాళి బోనాలు నేను దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి తీస్తున్నా. అంతకుముందు కాదు, నాకు రావత్తి ఒక 14 సంవత్సరాల నుంచి ఉంటే, నేను మాత్రం ఒక 5 సంవత్సరాలు తీస్తున్నా. కోరిన కోరికలు ఇచ్చే తల్లి, కొంగు బంగారం ఇచ్చే తల్లి ఆ ఉజ్జయిని మహంకాళి. అడిగిన వరాలు ఇచ్చే మాత. పాడి పంతులు అందరూ, యావత్ తెలంగాణ శివశక్తులు, అలాగే భక్తులు, కుటుంబాలు అందరు పాడి పంటలు అంత బాగుండాలని మనస్ఫూర్తిగా కొట్టుకుంటున్నాను. యావత్ తెలంగాణకు అందరికి క్షణార్థి. ఇలాంటి బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే రేవంత్ రెడ్డి సార్కి ఇట్లా నమస్తే అని చెప్తున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఈసారి మనము ఏదో అనుకున్నాము, పోయినసారి అయితే మమ్మల్ని లోపలికి ఇట్లా పోనీయలేరు, లాస్ట్ టైం అయిపోయిందని చెప్పి బయటికి పంపించింది. కానీ ఈసారి టైమింగ్ 1 o'clock నుంచి 4 o'clock ఉంది. నేను అయినా కానీ తీసింది మాత్రం 7 o'clock ఆఫ్టర్ 8కి తీసినాను. అయినా కానీ పోలీసు వాళ్ళు కానీ మన ఓవలైనా సరే చాలా మంచిగా సహకరించిండు. రేవంత్ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తీసుకుంటున్నాను. ఇక్కడ మేము వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తీసుకుంటున్నాం. పచ్చికుందల బోనం చేస్తాము, ఓకేనా? ఎందుకంటే పచ్చికుంద చేస్తాము. అలాగే మేము ఇట్లా రాగి బిందెలో ఇట్లా రంగురంగుల కలర్లు వేసి తీస్తామంటే మా ఒక శివశక్తులు మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్మి చేసి, అలా బెల్లం శాఖ, పెరుగు, అల్లము, పైన దాంట్లో బెల్లం శాఖ పెరుగు పెట్టేసి, అదే కింద నైవేద్యము పలహారము, అలాగే పెరుగు పెట్టి అలా పెట్టేసి అమ్మవారికి తీసుకొస్తాం. ఒకవైపు భక్తులు, మరోవైపు బోనాలు, శివసత్తులు అందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడికి వస్తున్నారు, అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు, అమ్మవారికి బోనాలు ఆఫర్ చేస్తున్నారు. మరోవైపు తొట్టెలు కూడా తీసుకొస్తున్నారు. సో తొట్టెలు, బోనాలు ఎవరైతే వస్తారో వాళ్ళని ఈ స్పెషల్ క్యూ లైన్లో పంపిస్తున్నారు. మార్నింగ్ అంతా ఆఫ్టర్నూన్ వరకు దీన్ని వీఐపీ మూమెంట్ కోసం యూజ్ చేశారు. సో ఆఫ్టర్నూన్ 2 o'clock తర్వాత ఎవరైతే బోనాలు తీసుకొని వస్తారో, అలాగే దాంతోపాటు ఎవరైతే తొట్టెలను తీసుకొని వస్తారో వాళ్ళని ఈ ప్లేస్ ప్రజెంట్ మనం నడుచుకుంటూ పోతున్నాం కదా, ఈ ప్లేస్ నుంచి పంపిస్తున్నారు. సో ఇది చాలా స్పేషియస్గా వెడల్పు ఉండడంతో ఎక్కడ ఇబ్బందులు ఉండట్లేదు. సో భక్తుల కోసం ఉన్నటువంటి ప్లేసెస్ మాత్రము చాలా వరకు రద్దీగా ఉంది. మిగతా మాత్రం ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంటిన్యూ అవుతుంది. సో ఈ రోజు midnight 12 o'clock వరకు ఈ రష్ ఇలాగే ఉంటుంది. అప్పటి వరకు దర్శనం కంటిన్యూ అవుతుందంటూ కూడా ఇక్కడ ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. సో రేపు ఉదయం మళ్ళీ ప్రత్యేక పూజలు, ఆ తర్వాత రంగం, ఆ తర్వాత అంబారి ఊరేగింపు, తర్వాత నైట్ టైం మళ్ళీ ఘటాల ఊరేగింపు, ఇదంతా ప్రాసెస్ మళ్ళీ రేపు ఉంటుంది. 12 వరకు క్యూ లైన్లో ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా అలో చేస్తామని ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. 12 వరకు ఎవరైతే క్యూ లైన్లో వస్తారో, ఇట్లా ఇప్పుడు ప్రస్తుతానికి 6 క్యూ లైన్లు 3 మార్గాల్లో
ఒకటి జనరల్ బజార్ నుంచి వచ్చేది మన వెనుక సైడ్ నుంచి ఇక్కడ నుంచి వస్తుంది, ఇంకొకటి రామ్ గోపాల్పేట పిఎస్ నుంచి, ఇంకొకటి ఇటు సైడ్ రాణిగంజ్ బాటా షోరూమ్ నుంచి. ఇక్కడ నుంచి మొత్తం ఈచ్ వే నుంచి 2 క్యూ లైన్లు పెట్టారు, మొత్తం 6 క్యూ లైన్లు. ఈ 6 క్యూ లైన్లో 12 o'clock వరకు ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళందరికీ దర్శనం ఉంటుంది. ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరికి దర్శనం కల్పిస్తాం. బోనాలు తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరిని అమ్మవారికి సమర్పించేలా చూస్తామంటూ కూడా ఇక్కడ ఉన్న ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.